పిల్లలందరికీ బాగా కలర్‌ఫుల్‌గా కనబడే ఐటెమ్స్ అంటే బాగా నచ్చుతాయి. అది ఎలా ఉన్నా సరే, అది కావాలని చెప్పి పేచీ పట్టి మరి మన చేత కొనిపించుకుంటూ ఉంటారు. అందులో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అనుకుంటే మటుకు అది జెల్లీ అని చెప్తాను. కలర్‌లుగా కనబడుతది కదా! వాళ్ళకి బాగా నచ్చేస్తూ ఉంటుంది. కానీ పేరెంట్స్‌గా మనకు కొద్దిగా భయం అనిపిస్తది. అది ఎటువంటి వాటర్‌తో తయారు చేశారు అని చెప్పి. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ అయితే మన ఇంట్లో ఉన్న పళ్ళ రసాలతోనే తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఇవే యూస్ చేయాలని ఏమీ లేదు. మీ పిల్లలకి ఏ ఫ్రూట్స్ నచ్చితే వాటిని యూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి అయితే యాపిల్, దానిమ్మ, గ్రేప్స్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, కివి, ఇలా చెప్పుకుంటూ పోతే పళ్ళ లిస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది. పిల్లలకి ఏది నచ్చితే దాన్ని మీరు చేయొచ్చు. పైనాపిల్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఏదైతే జ్యూస్ బాగా వస్తుందో దాన్ని యూస్ చేయండి. ఈ స్ట్రాబెర్రీస్ని నేను బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. దీనిని మనం ఇప్పుడు మిక్సీలో వేసి ఒక 2-3 తిప్పులు తిప్పండి. అంటే జ్యూస్ లాగా చేయండి. వాటర్ అది వేయకండి. నార్మల్గానే మనం అరకప్పు రావాలన్నమాట ఈ ఫ్రూట్ జ్యూస్. నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ యొక్క కొలతలన్నీ పక్కన ఇస్తాను రెసిపీకి. ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో యాడ్ చేసుకుంటాను. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఫిల్టర్ చేసేయండి. టీ వడకట్టుకునే దాంట్లో అయినా, ఫ్రూట్స్ మనం ఫిల్టర్ చేయడానికి వాడతాం కదా, దాంట్లో అయినా సరే. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్నది కూడా మనకి ఆ ఫ్రూట్ యొక్క పల్ప్ ఉండకూడదనమాట. ఆ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 పళ్ళు యొక్క రసాలైతే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్ని అరకప్పు ఇలా ఒక బాండీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు అగార్ అగార్ని యాడ్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే జెల్లీని సెట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా 1 TBSP యాడ్ చేసుకోండి. తర్వాత షుగర్ కోసం అని చెప్పి పంచదారని యాడ్ చేసుకోండి. నేనైతే 3 TBSP యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా షుగర్ కావాలి అంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఎంత స్వీట్ తిన్న వాళ్ళకైనా సరే నేను చెప్పిన కొలత అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని సిమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే కొద్దిగా టైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎలా అయింది అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ దగ్గరగా మీరు అబ్జర్వ్ చేస్తే స్పాచులాని మధ్యలో పెట్టి ఇలా లాగుతున్నాను. అప్పుడు మీకు మధ్యలో గీతలాగా వస్తుంది కదా, అది ఇండికేషన్ అనమాట. అంటే అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేయని చెప్పి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టండి. ఇక్కడ నేను కలర్ కోసం అని చెప్పి ఆరెంజ్ జెల్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు కొద్దిగా ఆరెంజ్గా కనబడాలి అంటే యాడ్ చేసుకోండి. అది కూడా 1 డ్రాప్ యాడ్ చేశాను. మాకొద్దు అనుకుంటే అసలు యాడ్ చేయొద్దు, ఏమీ ప్రాబ్లం ఉండదు. లుక్ అన్నది పిల్లలకు బాగా కనబడాలి అంటేనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి జెల్లీలాగా మార్చే టైం వచ్చింది. దానికోసం అని చెప్పి మనం ఇలా సిలికాన్ మౌల్డ్స్ని యూజ్ చేస్తాం. మీ దగ్గర ఇవి లేదనుకోండి, మన ఇంట్లో ఉన్న ప్లేట్స్, చిన్న చిన్న కప్పుల్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సిలికాన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూడ్డానికి కూడా పిల్లలకు బాగా నచ్చుతాయి. మీ దగ్గర చాక్లెట్స్ తయారు చేసేవి సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసేటప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ ఏం అప్లై చేయక్కర్లేదు. ఇలా డైరెక్ట్గానే మీరు యాడ్ చేసేయండి, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టండి. రూమ్ టెంపరేచర్లోనే, ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. ఒక 10 నిమిషాల్లోనే సెట్ అయిపోతుంది అనమాట. మీరు అనుకోవచ్చు జెల్లీస్ తయారు చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టాలేమో అని చెప్పి. అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరమే ఉండదండి. ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందో తెలుసా. మీరు ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టండి, చాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఆరెంజ్ జెల్లీస్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. సూపర్ ఈజీ కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
సేమ్ మీకు ఆరెంజ్ ఫ్రూట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చేశానో అదే పద్ధతిలో అదే మెజర్మెంట్స్లో ఇక్కడ స్ట్రాబెర్రీది కూడా తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను యాడ్ చేసిన అగార్ అగార్ మీ దగ్గర లేకపోతే ఆప్షనల్గా జెలటిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంటే తీసుకోండి. అగార్ అగార్ అనేది మీకు ప్లాంట్ బేస్ నుంచి వస్తుంది. అదే జెలటిన్ అయితే యానిమల్ బేస్ నుంచి వస్తుంది. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీన్ని కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను. అలా మధ్యలోకి మీరు ఇలా గీతలాగా పెట్టుకుంటే ఆ రెండు విడిపోవాలన్నమాట. అలా అయిపోయిందంటే మీకు పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థం. ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే ఇలా కలర్ యాడ్ చేసుకోండి. స్ట్రాబెర్రీ కదా, కొద్దిగా లైట్ కలరే ఉంటుంది కాబట్టి ఒక్క డ్రాప్ నేను మ్యాజిక్ రెడ్ కలర్ని యాడ్ చేశాను. అంతే, పర్ఫెక్ట్ మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇలా చాక్లెట్ మౌల్డ్ నా దగ్గర ఉంది, దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వేసేయాలా మౌల్డ్స్లో, లేదు అంటే చల్లగా అయ్యాక వెయ్యాలా అని చెప్పి వచ్చిందా డౌట్? వచ్చే ఉంటుంది. మరీ పొగలు వచ్చేస్తున్నప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా సిలికాన్ మౌల్డ్స్లో వేయొద్దు. ఎందుకంటే సిలికాన్ మౌల్డ్స్లో అంత వేడి వేయకూడదు, సరేనా? అలా అని చెప్పి బాగా కూల్గా అయిపోతే అది సెట్ అయిపోతుంది. అందుకే వేడి మధ్యస్థంగా ఉన్నప్పుడే మనం ఇలా మౌల్డ్స్లో వేసేయాలి. అంతే, ఒక 10 నిమిషాల్లో మీకు సెట్ అయిపోతుంది అన్నమాట. ఇలా మీరు బయట నుంచేసిన తర్వాత ఒక్కసారి ఫింగర్తో ఇలా టచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిందా లేదా అని చెప్పి ఇలా ఫింగర్తో మీరు టచ్ చేయండి. చూడండి, నేను టచ్ చేస్తున్నానా, అన్నీ కూడా టచ్ చేయండి. ఎందుకంటే కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. సెట్ అయిన తర్వాత మాత్రమే మీరు డిమోల్డ్ చేయాలి. లేదు అంటే కిందన అంటుకుంటూ ఉంటుంది, పైన పట్టుకు పైది వచ్చేస్తూ ఉంటుంది, చూడ్డానికి బాగోదు. మనం చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలి. కొద్దిగా టైం ఇవ్వండి, సరేనా? చూడండి, ఎంత ఈజీగా ఇలా కింద నుంచి పుష్ చేస్తే చాలు, టెడ్డీ పర్ఫెక్ట్గా నా చేతిలోకి వచ్చేసింది. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది కదా. ఇప్పుడు టెడ్డీ మీతో మాట్లాడుతుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది, చూసారా? సరదాగా అన్నానులేండి, నిజంగానే ఇది చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. దీన్ని ఇప్పుడు నేను తినడానికి అసలు మనసు రావట్లేదు, కానీ తినాలి. తింటేనే కదా ఎలా ఉందో మీకు రివ్యూ ఇవ్వగలను నేను. ఇలా ఈజీగా మనకి రిమూవ్ అయిపోయి వచ్చేస్తాయి. వీటిని ఏదైనా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక 2 రోజులు. ఎక్కువగా చేసేసుకొని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనే ఆలోచన అస్సలు పెట్టుకోకండి. ఏదైనా ఫ్రెష్గా బేక్ చేసుకోండి, త్వరగా తినడానికి మాత్రం ట్రై చేయండి. వీటిని ఫ్రిడ్జ్లో పెడితే మటుకు బాగా టైట్ అయిపోతాయి, ముందే చెప్తున్నాను. లేదు అంటే మేము ఫ్రిడ్జ్లో పెట్టామండి, అవి బాగా గట్టిగా రాళ్ళు అయిపోయండి అని చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తారు కదా, అందుకే ముందే చెప్తున్నాను, బయటే పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా హార్ట్ షేప్లో స్ట్రాబెర్రీ అయితే సూపర్ యమ్మీగా కనబడుతున్నాయి. తింటుంటే చాలా బాగున్నాయి, కొద్దిగా పుల్లగా చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్ట్రాబెర్రీ సీజన్ అయిపోయేలోగా ఇవి తయారు చేయండి. తర్వాత మ్యాంగోస్ వచ్చేస్తాయి కదా, అప్పుడు మ్యాంగో జెల్లీ తయారు చేసుకుందరు. ఈరోజు నేను చూపించిన వీడియో నచ్చిందా? అలా అయితే ఒక లైక్ చేయండి. తర్వాత ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అవసరం అనిపిస్తే మటుకు ఒక షేర్ చేసి వాళ్ళకి తెలియజెప్పండి. ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఈ సమ్మర్లో మీకు ఫుల్ సమ్మర్కి సరిపోయే రెసిపీస్ చేయడానికి నేను రెడీ అయిపోతున్నాను. మీకు ముందే చెప్పాను కదా కుల్ఫీ వీడియో చేసినప్పుడు. నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తాను అనుకుంటున్నారు? కింద వీలైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.